మీరేమో మిర్చిలో కూర్చున్నారు ఇదైతే అదైతే చెప్తున్నారు. మనం ఏమడిగామంటే మీరు మూసి చేసుకుంటే చేసుకో, కానీ మా ఇల్లు కూడా చేసుకోకూడదు. మీరు చేసుకున్నాడు డబ్బులు వచ్చినాడు మనం మాట్లాడదాం కానీ కూర్చొని ఇప్పుడే మీరు ఆగమేఘాల మీద కూలగొట్టుడు కానీ కరెంటు కట్ చేసుడు కానీ లేకపోతే మొత్తం మార్కౌట్ చేసే పద్ధతి బంద్ చేయమని చెప్పిన నేను మూసీ నది పరివాహక ప్రాంతం ఉంది కదా, కిషన్ రెడ్డి గారు వస్తారు. కిషన్ రెడ్డి గారు వచ్చే లోపు వారితో మాట్లాడి నేనే వచ్చి ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తా. ఒకటి జొన్నబండకేమో నేను సాయంత్రం కల్లా ఇవాళ వచ్చే ఏర్పాటు చేస్తాను. అంటే పోయే కాలం వచ్చింది, వాళ్ళకు పోయే కాలం వచ్చింది కాబట్టి పేదలతో పెట్టుకున్నారు. 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం అందరికందరు ఇప్పుడు జొన్నబండలు చెప్తున్నారు. 50 ఏళ్ళ క్రితం మేము వచ్చిన నాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు, ఓ ఊరు లేదు. మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిర్ కనబడేది సార్. మాకు 50 ఏళ్ళ క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్లను ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తాను వీడు ఎవడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకైనా పోయే కాలం గిట్ల వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లనే మూసీది కూడా మూసీ చేసుకోవాలంటే బోర్డంత పద్ధతి ఉంటుంది. చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే దాని బ్యూటిఫికేషన్ నువ్వు ఉన్నోళ్ళ కోసం చాలా అందాలకు చేస్తూ కానీ దాని కింద పేదలు ఎవరైతే ఇవాళ మూసీ నది పక్కపడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నా కొడుకు ఉండడు, ముఖ్యమంత్రి గారి కొడుకు ఉండడు. ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కు లేక ఆడ పడెడతారు. మూసీ నది పక్కపడి అంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి. ఎందుకంటే అక్కడ దోమలకు ఆ ఈగలకు ఆ కంపు వాసనకి పిల్లల రోగాలకి మనుషుల మైండ్ కూడా జీవచ్చా వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసీ నది పక్కపడి ఉండేవాళ్ళు. అందుకనే ఇవాళ గట్లాడి వాళ్ళు అంటే మూసే దిక్కు అని బతుకుతున్న వాళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం? మూసీ నదికి వీళ్ళైతే చైతన్యపూరి కొత్తపేటలకు మూసీ నదికి 60 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూముల లేఅవుట్లు చేస్తే కొనుక్కున్నారు పాపం. వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు లోన్లు తెచ్చుకున్నారు, చిన్న నౌకలు చేసుకుంటోళ్ళు నెలకు 3,000 5,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నాడు. గవాళ్ళ మీద కూడా ఇలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్కపంటి కావచ్చు, మూసీ నది పక్కపంటి కావచ్చు, ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేళ్లు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికి కూడా దిక్కు లేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడే ఒక ఫ్లోర్ ఇల్లు వేసుకున్నాం, లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ 50 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇట్లనే ఆనాడు వాళ్ళ సంజయ్ గాంధీ కూడా గిట్నే చేసాడు. టర్కమెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇల్లు కూలగొట్టిండ్రు, అట్లనే పోయిండ్రు. అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూస్తాడు ఎప్పుడు వాడికి మంచి జరగదు. ఇలా పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తున్నాడు. ఇలా హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా ఏ మంత్రితో మాట్లాడినా అట్లా నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు అంటుంది తప్ప ఎవ్వరు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతలేరు. ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకు ఎవరికి చెప్పాల్సి అక్కర్లేదు, మేము నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, మేము ఎవరిదైనా కూలగొట్టే అధికారం ఉందని ఆయన అంటున్నాడు. ఇవాళ అంటే వాళ్ళకు ఎప్పుడు వస్తాను? శనివారం వస్తాను. శనివారం ఆదివారం ఎందుకు వస్తారు అంటే కోర్టుకు పోవద్దు, ఎవరు దిక్కుండద్దు వీళ్ళకు. అంటే వాళ్ళకు జడ్జిల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. ఎవడు అడగటం లేదనేటువంటి పద్ధతిలో అంటే రాజుల కానీ నిజాం సర్కార్ కంటే కూడా దుర్మార్గుడు అయిపోయాడు. ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా తెలంగాణ దొంగ రాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. ఆనాడేమో ఎన్నెన్నో చెప్పిండు, మా ఆడబిడ్డలారా మీకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, మీకు ఇంటి జాగాలు ఇస్తామని చెప్పిండు, సొంత ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు, చదువుకున్నటువంటి ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, కూలి చేసుకునే వాళ్ళు నెలకు 1,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండు.
పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు. ఈ మాటలు మాత్రం ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి. ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులేందో మీరు ఒకసారి చూడండి. అంటే వీళ్ళ నైజం మనకి ఇప్పుడు అర్థమైపోయింది. వీళ్ళు మేకవన్య పురులు. ఆనాడు మన ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా, మొసలి కన్నీళ్ళు కాల్చుకుంటా, పేదల కోసమే మేము వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పిండు. ఇవాళ ఓటేసిన కర్మానికి, అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న నేను చెప్పిన పేదల కన్నీళ్ళలో కొట్టుకపోతా నా కొడుక అని చెప్పినాం. నీకు ఏం 50 ఏళ్ళ కోసం ఏళ్ళ కొడుక, నీ గవర్నమెంట్ 50 ఏళ్ళ కోసం రాలే, 40 ఏళ్ళ కోసం రాలే, నీకు ఇస్తే 2025 వరకు ఉన్నది. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కడి కూడా నిలుపుకోకుండా, ఇచ్చిన మాట ఒక్కడి కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదల బతుకులలో మట్టి కొడుతున్నాడు. ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంత వరకు మీకోసం కొట్లాడతా. అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది. నేనే వస్తా రామంతపూర్కి, నేనే వస్తా చైతన్యపూర్కి, కొత్తపేటకు, నేనే వస్తా జొన్నగడ్డ. కాబట్టి ఇవాళ 40 రోజులు అవుతుంది. గెలిచిన సుఖం కూడా లేదు, గెలిచిన సంతోషం కూడా లేదు. రోజుకి ఇదే పని. అన్నా ఇక్కడ కొలగొడుతుండు, అన్నా ఇక్కడ నోటీసులు వచ్చినాయి, అన్నా ఇక్కడ పోలీసులు వచ్చినట్టే నేను పోయి కాపలా కాసే పరిస్థితి. నేను ఎదుకు తిరుగుతున్నా, వాడు ఎదుకు. మొన్నైతే నల్ల చెరువు అయితే పాపం ఆయన ఏమడిగింది, నల్ల చెరువులో అయ్యా మాది భూమి కాదు, మేము లీజ్ తీసుకున్నాం, పట్టా భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం. 45-50 లక్షల రూపాయలు పెట్టి మేము అన్నీ ఒక 20 ఏళ్ళు భార్యాభర్తలు పిల్లలమంతా కూడా కష్టపడితే ఈ షెడ్ వేసుకున్నాం. మేము క్యాటరింగ్ చేసుకొని బతికేటోళ్ళం. ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో, మాకు 3 గంటల టైం ఇవి, 3 గంటలని సామాన్యాన్ని తీసుకుపోతామని చెప్పింది. ఒక ఆమె ఎక్కడ గగనపాలలో నా కొడుకు క్యాన్సర్ ఉంది, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు, నాకు ఎవరు లేరు, నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధేయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసాడు. ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్లు సార్, నేను ఒకవేళ నువ్వు టైం ఇవి, నాకు 2 రోజులు టైం ఇది, 3 రోజులు టైం ఇది తీసుకుంటా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూలగొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్లు ఎక్కి తొక్కిచ్చి శత్రువులు ఎట్లయితే కసితో చేస్తారో గట్టడి పని చేసింది. అంటే అందువల్ల అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది పేదల ఇల్లు కూల్చడానికి కాదు, పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి కాదు, పేదల బతుకులు ఛిద్రం చేయడానికి కాదు, దౌర్జన్యం చేయడానికి కాదు. ఇవన్నీ దమ్ముంటే అనేక ఉన్నాయి, అవన్నీ చేసిపెట్టు. ఇవాళ మీకు తెలుసా అమ్మ, దవాఖానాల్లో పనిచేసేటువంటి చిన్న స్టాఫ్ ఉంటే చూసినా, చిన్న ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు, 6 నెలలు అయితే జీతాలు రాక, 6 నెలలు గవాళ్ళకు జీతాలు ఇచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు జీతాలు లేవు. ఊర్లలో సర్పంచులుగా, ఊర్లలో వార్డు మెంబర్లుగా, ఊర్లలో ఎంపీటీసీలుగా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే వాళ్ళకు 3 ఏళ్ళు అవుతుంది పైసలు దాకా. 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఈ మధ్య కాలంలో మళ్ళీ 5 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఇదే రేవంత్ రెడ్డిపై సర్పంచులారా మీరు తిరగబడండి, మీరు రోడ్ల మీదకి రండి అని చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి ఇవాళ కూడా 3 సంవత్సరాలతో బిల్లు ఇవ్వలేదు. ఇంకా సర్పంచులు 2 లక్షలు 3 లక్షలు. నాకు మొన్న ఒక ఆమె లక్ష్మి అని ఫోన్ చేసింది, సార్ నేను దసరా లోపు కనుక డబ్బులు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటుంది ఆమె. వార్డు మెంబర్ నేను, నమ్మి పనిచేసిన నేను అని చెప్పి ఇవాళ ఆ లక్ష్మి నాకు ఒక ఉత్తరం పంపించింది. గిట్లా పైసలు దాదాపు వేల కోట్ల రూపాయలు పనిచేసిన వాళ్ళకు ఇవ్వడానికి పైసలు లేవు నీ దగ్గర, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు నీ దగ్గర. ఇక లంచం ఇస్తే తప్ప బిలియన్ పరిస్థితిలో ఉండి ఇంకా మూసినదిపేట 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కడతా అంటే ఇక నువ్వు బట్టలు లేవు మనకు కానీ బంగారం కొనిస్తా అని చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి. బట్టలకు ఎంత వాల్యూ ఉంటుంది, బంగారానికి ఎంత వాల్యూ ఉంటుందో ఒక గట్లా ఉన్నారు వీళ్ళు. అందుకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఉసురు పోసుకోవడానికే వచ్చినట్టుగా కనబడుతుంది ఇవాళ. అందువల్ల నేను వస్తా, అవసరమైతే పార్టీ పరంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడదాం, అవసరమైతే ఎక్కడికంటే అక్కడికి వస్తాం. కాబట్టి మీరు ఆందోళన పడకుండా ఉండాలని చెప్పి కోరుతున్నా.